తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఈరోజు చాలా ఇక్కట్లు పడుతున్న నేపథ్యం కనపడుతుంది. సో మాకు కొంత రైతుకు పెట్టుబడి సాయంగా ఆనాటి నుంచి అందించారు కాబట్టి మీరు ఇంకా గొప్పగా దానికంటే ఇంకొక 5,000 యాడ్ చేసి ఇస్తామని చెప్పారు. రెండోది ఏంది, అలవిగాని హామీ ఏంది, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, దట్టు ప్రతి ఒక్కరు అయిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి మేము డిసెంబర్ 9కే చేస్తామన్నారు. 4-5 వాయిదాలు పెట్టేశారు. లాస్ట్కి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆగస్టు 15వ తేదీ అన్నారు. సరే సంవత్సరం అంటే చెప్పలేదు అనుకోండి, ఆగస్టు 15వ తేదీ అని చెప్పారు, లోపు చేస్తామని చెప్పి. సో పెద్దగా ఎన్నో రోజులు లేదు, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్, దాని ద్వారా చేస్తామన్నారు. కానీ దానికి ఉండే కొర్రీలు దానికి కనిపిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ అందరూ కూడా మోడీ పైసలు అంటారా, కిసాన్ సమ్మేళన్, సో దాని నుంచి వచ్చే 6,000 రూపాయలు వస్తాయి. ఒక 36 లక్షల మందికి వస్తాయి ఆ డబ్బులు. వాళ్ళకు మాత్రమే వర్తించాలా, తర్వాత రేషన్ కార్డును తీసుకోవాలి ప్రామాణికంగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టే వాళ్ళకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉండదు. ఇన్ని కారణాలు ఇప్పుడు చెప్తుంటే రేపు ప్రజానికం యావత్తు రైతులు ఆల్మోస్ట్ ఒక 70 లక్షల మంది ఉంటారు. ఎట్లుంటుంది వీళ్ళ మనసులు, రేపు ఏ విధంగా గాయపడే అవకాశం ఉంది, రేపు వీళ్ళు ఏ విధంగా గలమెత్తే అవకాశం ఉంటుంది? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది యోగ్యులకు, అర్హత గల వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి నిర్ణయము హర్షణీయం. అయితే అర్హులు ఎవరు అనేటువంటి విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని ప్రామాణికాలు అవసరం. ఒకటేంది, ఆల్రెడీ రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయంలో కూడా అయోగ్యులకి లక్షల రూపాయలు ఇచ్చినారు. ఇండస్ట్రియలిస్టులకి, టెలిఫోన్ బంకులకి, రోడ్లకి, అంటే రెవెన్యూ రికార్డ్స్తో సంబంధం లేకుండా అది నేలైతే చాలు రైతు బంధు ఇచ్చినారు. అసలు సాగుకు పెట్టుబడి అనేటువంటి ఒక మూల ఉద్దేశాన్ని డిఫీట్ చేస్తూ వ్యవసాయ యోగ్యంగాని భూములకు, గుట్టలకు, చెరువులకి, పంట అంటే ఏ రకంగా కూడా వ్యవసాయం జరపని ఇసుక నేలలకు కూడా ఈ రైతు బంధు అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా విమర్శలకు దారితీసింది. నిజమైన రైతులకు ఇస్తే 5,000 కంటే ఇంకా 10,000 కూడా ఇవ్వగలిగిన పరిస్థితి ఉండే, కొంత ఫిల్టరింగ్ జరగాల్సింది ఉండే, ఆ పని జరగలేదు. సో ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది పెనుభారం కాబట్టి సహజంగా ఎవరైతే అగ్రికల్చర్ చేస్తున్నారో వాళ్ళకే ఇస్తే బాగుంటుంది. కౌలు రైతులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది, రకరకాల అంశాలను పరిశీలించాల్సి వస్తుంది. కాబట్టి ఒక అధికారుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఏమని, గీ అంశాలు పరిగణలోకి తీసుకోవచ్చు అని. అందులో ఒకటి ఏంది, ఈ కిసాన్ యోజన ఏదైతే ఉందో, కిసాన్ సమ్మాన్ యోజన అని కేంద్ర ప్రభుత్వం పెట్టిందో, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ మనం ఫాలో అవుదామని. అయితే ఇందులో లోపభూయిష్టంగా ఉన్న అంశాలు 2. ఒకటేంటిది, రేషన్ కార్డు ఉండడం. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఉన్న టైంలో అసలు రేషన్ కార్డులు అనేది ఎవరికి రిలీజే కాలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఒక దశకం అనేటప్పటికీ చాలా కుటుంబాలలో కూడా 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ మేజర్లు అయినారు, పెళ్ళిళ్ళు 97 లక్షలు ఇప్పుడు ఉండడమే. చాలామంది వేరే కుటుంబాలు పెట్టుకున్నారు. వాళ్ళ ఎవరికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల అట్లాంటి వాళ్ళందరికీ డిప్రైవేషన్ జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు పాస్బుక్ ఉండాలన్నాడు. ధరణిలో ఎన్నో అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్నో అరాచకాలు జరిగినాయి. పాస్బుక్లు అనేది సన్న చిన్నకారు రైతులకు అసలు దక్కనే లేదు. ఓన్లీ ఎవరికైతే 5 ఎకరాల ఎబో 10 ఎకరాలు అట్లా భూములు ఉన్నవాళ్ళు, కొంత భూమి మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏదో రకంగా అటు తహసీల్దార్లనో లేకపోతే ఇతర అధికారులనో మొత్తానికి మభ్యపెట్టో, లాలుచి పెట్టో, డబ్బులు ఇచ్చో పాస్బుక్లు పొందినారు. సన్న చిన్నకారు రైతులున్నారు, 1-2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళ భూములు అనవసరమైన వివాదాలలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఈ భూములు ఎక్కడివి అని అంటే, గత ప్రభుత్వాలు భూమి లేని రైతులకు పంచినటువంటి భూములు. లేకపోతే రుణాలు రావు కదా. అదే కదా అమ్మా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ పాస్బుక్ను ప్రామాణికంగా తీసుకోవాలని అనుకున్నప్పుడు ధరణికి సంబంధించిన అన్ని సమస్యలు రిజాల్వ్ చేసేసి అర్హులైనంత వాళ్ళందరికీ పాస్బుక్లు ఇవ్వాలా. ఒక తుప్పంగాళ్ళ కమిటీ ఒకటి పెట్టినాడు, ధరణి సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పేసి. అందులో ఎట్లాంటి వాళ్ళని పెట్టినాడంటే, గజ ఈతగాడనే పేరు, నీళ్ళని చూస్తే గజ వణుకుతారు. ఈ నిపుణుల పరిస్థితిగా అట్లాంటిది. వీళ్ళు ఒక్కడికి కూడా అందులో ప్రైవేట్గా అంటే పర్సనల్ ఎక్స్పోజర్ లేదు. వాడెన్నడూ ధరణికి సంబంధించిన ఏ వివాదాలని కొట్లాడిన వ్యక్తులు కాదు, పరిశీలించిన వ్యక్తులు కాదు, పరిష్కరించిన వ్యక్తులు కాదు. ఇప్పుడు నేను మొన్న ఒక లక్ష్మణ అని ఒక రైతుని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏం చెప్పినాడు కోదండ రెడ్డి గురించి,
చాలా తను డొల్లా, అసలు ఆయనకి ఏం రైతుల వ్యవహారమే తెలియదు, వ్యవసాయం గురించి ఆయన అవగాహన చాలా శూన్యం సార్ అని ఒక రైతు నాయకుడే చెప్పినాడు. ఆయనతో ఒక 5-6 సార్లు మీటింగ్ చేసిన వ్యక్తి కోదండరెడ్డికి అసలు ఈ విషయం మీద అసలు పూర్తిగా అవగాహన లేదు, ఆయనకు అర్థమే కాలేదు సార్ సబ్జెక్టు, ఎన్నిసార్లు మాట్లాడినా అని అన్నాడు. ఒకటి ఇంకొక ఎవరో ఒక లాయర్ ఉన్నాడు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ విషయంలో కూడా అదే రకమైన మాట్లాడు. ఇప్పటి వరకు 30 మీటింగులు జరిగినాయమ్మా, దాదాపు 6 నెలల కాలం గడిచింది. ఎన్ని ధరణి సమస్యలు సాల్వ్ చేశారు? ఇప్పుడు మరి పేద రైతులకు మనము పాస్బుక్ ఇవ్వకుండా, పాస్బుక్ లేకుంటే మేము మీకు రుణమాఫీ చెయ్యము అని అంటే మరి వాళ్ళు ఎక్కడ పోవాలా? అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇస్తానని మాట చెప్పి ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఆలోచన వస్తారు కదా. ఆగస్టు 15 వరకు ఒక 50% వరకన్నా కూడా రుణమాఫీ నిజంగానే అర్హుల వరకన్నా రుణమాఫీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒకటి ఎట్లా తయారైందంటే రైతు రుణమాఫీ ఎంతో కొంత చేయకుండా రేవంత్ రెడ్డి ఆగస్టు 15 దాటలేడు. ఆగస్టు 15 వరకు కనుక ఒకవేళ రుణమాఫీ ఇవ్వకపోతే ఆగస్టు 30కి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉండదు, రేవంత్ రెడ్డే ఉండడు. అంత అల్లకల్లోలం రాష్ట్రాల్లో ఇవాళ రైతులు ఎంత ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారంటే చాలా రుణమాఫీ అవుతుంది, ఇక మేము రుణ విముక్తులం అవుతాము, మళ్ళీ వ్యవసాయాన్ని చక్కగా చేసుకుంటాం అనేటువంటి ఒక ఆశలో ఉన్నారు. చాలామంది రైతులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇది కూడా ఒకవేళ వమ్ము చేస్తే అన్నారా ఈ ప్రభుత్వం యొక్క మనుగడే ఒక ప్రశ్నార్థకమవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఏమాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఆయన క్రెడిబిలిటీ ఒక 30-40%కి వచ్చింది. కీలక అంశం కూడా ఉంది కదా, పాపం వృద్ధులకి చేయుత కింద ఇచ్చే పెన్షన్స్ 4,000 చేస్తామనంటే పక్క రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు అలా గురువే, ఇప్పుడు గురువు అంటే ఒప్పుకోవడానికి సమకాలికుడు అంటున్నాడు అనుకోండి, సరే మనం గురువుగానే చూస్తున్నాం, మై కలీగ్ అంటున్నాడు, మై కలీగ్ అప్పుడు గురువు అన్నా కూడా చాలా సంతోషంగా ఉండే. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా ఈ అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కాయకష్టం ఉన్నది. నేను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. మన చంద్రబాబు నాయుడు పట్ల నాకు ఎప్పుడూ గౌరవ భావనే ఉంటుంది, ఆయనను నేను తిట్టాల్సిన అవసరం లేదు అని ఆయనే అన్నాడు. ఇప్పుడు సహచరుడు అందుకని ఇప్పుడు గురువు అంటే చెప్పుతో కొడతాము, గురువు అనొద్దు అనేసి అన్నాడు. అయితే ఓకే, ఎవరన్నారు చెప్పుతో కొడతామని? గతంలో అన్నాడు, అంటే ఈ మధ్య కాలంలో అంటాడు ఇంకా గురువు అని మాట్లాడకండి, ఎందుకు మాట్లాడతారు గురువు అనేసి, నా సహచరుడు లేదంటే నా సమకాలికుడు గురువు ఎట్లా అవుతాడు అన్నాడు.